హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో హైదరాబాద్లో వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ లుంబిని పార్క్ అయితే వచ్చేసాము. సో ఈ లుంబిని పార్క్ అయితే హైదరాబాద్ నడి సెంటర్లో ఉంటుందన్నమాట. ఇది ఖైరతాబాద్ నుంచి వెరీ నియర్ బై ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి తెలంగాణ సెక్రటేరియట్కి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. అంటే ఆపోజిట్ ఇన్ ద సెన్స్ లైక్ అమరవీరుల స్తూపం అని చెప్పేసి ఉంటుంది కదా, దానికి సైడ్కి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఈ అమరవీరుల స్తూపం నుంచి వెళ్ళే పక్కనే ఇది ఉంటుందన్నమాట. అక్కడ మనం బోటింగ్ చేసేటప్పుడు ఈ తెలంగాణ సెక్రటేరియట్ ఒకటి, ఈ అమరవీరుల స్తూపం ఒకటి, అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి మనకు క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి లుంబిని పార్క్ అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంట్రన్స్లో మొత్తం గార్డెనే ఉంటుంది అండ్ లేజర్ షో ఉంటుందన్నమాట మనకి ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైంలో. అండ్ ఇది వచ్చేసి 20 రూపీస్ ఉంటుందండి ఎంట్రీ టికెట్. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి. ఇది నైట్ టైం కాకుండా డే టైం అయితే మాత్రం జనాలు ఎక్కువ మంది ఉంటారు. అండ్ జనరల్గా లుంబిని పార్క్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడాను బోటింగ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. 350 రూపీస్ అనమాట ఒక బోటింగ్. ఒకటి వచ్చేసి అంటే 350 రూపీస్ వచ్చేసి 4 మెంబర్స్కి స్పీడ్ బోటింగ్ అనమాట. అండ్ నార్మల్ది వచ్చేసి 150 ఉంటుంది అండ్ జనరల్ది వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో మనం వచ్చేసి ఇప్పుడు అంటే మేము తీసేసుకున్నాం బోటింగ్ టికెట్స్ కూడాను. ఇప్పుడు బోట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగ లైఫ్ జాకెట్స్ అనేది ఇస్తారు. ఇది వేసుకుంటేనే మనల్ని బోట్లోకి అయితే అలో చేస్తారు. సో స్టార్ట్ అయిపోయిందండి బోట్ అయితే. సో ఇప్పుడు మనం వచ్చేసి బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము. నైట్ టైం ఎలా ఉంటుందంటే వీళ్ళు లైట్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఎవ్రీ 2 మినిట్స్కి 3 మినిట్స్కి చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట లైట్స్. సో ఇది మనకి వాటర్లో నుంచి చూస్తే ఎగ్జాక్ట్గా అంబేద్కర్ స్టాచ్యూ అంటే అంబేద్కర్ హ్యాండ్ బుద్ధాకి చూపిస్తున్నట్టు, బుద్ధ వైపే చూపిస్తున్నట్టు ఉంటుందన్నమాట. అలాగా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈవినింగ్ టైమ్. అండ్ సెక్రటేరియట్ కూడా ఈ వాటర్లో నుంచి ఈ వాటర్ దగ్గర నుండి చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ మనమైతే ఇప్పుడు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుద్ధ స్టాచ్యూ హిస్టరీ అంతా కూడాను ఇలా శిలాఫలకం మీద అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా అసలు ఇదైతే మనకి తాజ్మహల్ లానే కనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. కేసీఆర్ గారు అసలు వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అనే చెప్పొచ్చు. అంత బాగా అసలు ఎలా ఆలోచించారో ఎలా కట్టారో కానీ చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది అమరవీరుల స్తూపం అని చెప్పాం కదా, అది కూడా చూడండి ఒక ఫైర్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళాలంటే ఇలాగ బోట్స్ మరలా వస్తాయన్నమాట. ఈ బోట్లో ఏదో ఒకటి మనం ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో ఇదండి ఇవి మన వీడియో.